హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హంగ్రీ స్పూన్. ఈరోజు మనము షాహీ పనీర్ చేసుకుందాము. ఇది రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయండి. ఇప్పుడు ముందుగా ప్యాన్ తీసుకొని హీట్ చేసుకుందామండి. దాంట్లో బటర్ వేసాను. బటర్ తర్వాత ఇందాక ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానని చెప్పాను కదా, అదేంటి బిర్యానీ ఆకు, తర్వాత ఇలాచీ, తర్వాత లవంగం, దాల్చిన చెక్క అవన్నీ వేసి కొంచెం సేపు ఫ్రై అవనిస్తున్నాను. అవి కొంచెం ఫ్రై కలర్ చేంజ్ అవుతుంటాయి. అయిన తర్వాత ఇప్పుడు నేను పెద్ద ఉల్లిపాయలు 3 ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవి వేసాను. దాంట్లో ఇప్పుడు 6 టమాటాలు తీసుకున్నాను, అవి వేసుకున్నాను కదా. దాంట్లో 4 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయని వేసాం కదా, అన్నీ కలుపుకుందామండి. కలుపుకొని వీటిని మగ్గబెట్టుకుందాము. ఒకసారి మూత పెట్టుకుందాము ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు మగ్గిపోయింది. కొంచెం తీసి పచ్చిమిర్చి, అల్లం వేద్దామండి. ఒకసారి వీటిని కూడా కలుపుకుందాము. నేను జీడిపప్పు ఇక్కడ ముందుగానే కుక్ చేయటం లేదండి, నేను గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాను. తర్వాత వాటర్ పోసుకొని ఇంకొంచెం మగ్గనిద్దాం దీన్ని. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు 1 స్పూన్ వేసుకున్నానండి. అవసరమైతే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు, టేస్ట్ ప్రకారం చూసుకొని. ఒకసారి అంతా కలిపి మళ్ళీ కొంచెం మగ్గనిద్దామండి, సాఫ్ట్ అయ్యేంత వరకు. కొంచెం మగ్గబెట్టుకుందామని అంతాను. ఇప్పుడు కారం వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం వేసానండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కలుపుకుందామండి. ఈ ముక్కలన్నీ బాగా మగ్గనిద్దామండి. మగ్గాక బాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకుంటానండి. దాన్ని గ్రేవీలాగా చేసుకుంటాను. ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నానండి. పేస్ట్ చేసుకొని పెడతాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని బటర్ వేసుకున్నానండి. దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను 2. కొంచెం అది ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వేసుకుంటాను. అల్లం కూడా ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అవనిద్దామండి బటర్లో. ఇప్పుడు ఇది బటర్లో ఫ్రై అవనిద్దామండి. దాని తర్వాత ముక్కలు చేసుకున్న పన్నీర్ని ఇట్లా వేసుకుందాము. కొంచెం లైట్ బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ తీసుకొద్దాము. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇది కొంచెం లైట్గా అయితే చాలు. దీంట్లో ఇందాక రెడీ చేసుకున్న ప్యూరే ఉంది కదండి, అది పోద్దాము. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కొంచెంసేపు మూత పెట్టి మగ్గు పెడదామండి. కొంచెం నూనె పైకి తేలిన తర్వాత ఒకసారి మళ్ళీ కదిపి కసూరి మేతి వేసుకుందామండి. ఒక పించ్ ఆఫ్ జాజికాయ జాపత్రి పొడి వేసుకుంటాను నేను.
కొంచెం మిరియాల పొడి కూడా వేసాను ఘాటు కోసమని. ఇప్పుడు క్రీమ్ వేసుకుందామండి, కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. అంతా కలుపుకుందాం మళ్ళీ. మన రెసిపీ రెడీ అయిపోవచ్చింది. కొంచెం ఆయిల్ వదిలేలాగా చూసుకుందామండి, కుక్ అవ్వాలి బాగాను. ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతాం చూసారు కదా. ఇప్పుడు దీన్ని రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమేండి. ఇంకా ఇది రోటీతో తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.